మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రైస్ యాక్షన్కి సంబంధించి. ఇక్కడ బై చేసాం చూడండి, ఇదంతాను ఆల్మోస్ట్ ఇదంతాను మనకి ఏమవుతుందంటే సుమారుగా 30% అనేది మనకి ప్రాఫిట్ కింద రావడం జరుగుతుంది. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ స్మార్ట్ తెలుగు. ఈరోజు క్లాస్లో మనం ఇండికేటర్ స్టడీలో సూపర్ ట్రెండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలానే మన ఛానల్లో ప్రైస్ యాక్షన్ సిరీస్ మరియు టెక్నికల్ సిరీస్లకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా పూర్తిగా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇండికేటర్స్ స్టడీలో బెస్ట్ ఇండికేటర్ అయిన సూపర్ ట్రెండ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలానే సూపర్ ట్రెండ్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ మరియు ఎలా యూజ్ చేయాలనేది డిస్కస్ చేసుకుందాం. సూపర్ ట్రెండ్ క్యారెక్టరిస్టిక్స్ మీరు చూసినట్టయితే ఇది ట్రెండ్ బేస్డ్ అంటే ఎయిదర్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అలానే సైడ్ వేస్లో ఇది పనిచేయదు, వర్క్ అవ్వదు. అలానే ఇది లీడింగ్ ఇండికేటర్, మనకి ఫస్ట్గా సిగ్నల్ ఇస్తుంది అంటే ఎంట్రీ తీసుకోవాలా ఎగ్జిట్ తీసుకోవాలనేది. అలాగే మనకి దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, అంటే బై అనేది ఎక్కడ చేయాలి, ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు, అంటే సెల్ అనేది ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి. ఇంకో అతి ముఖ్యమైనది ఏంటంటే స్టాప్ లాస్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే స్టాప్ లాస్ కూడా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి వచ్చినప్పుడు ఇది ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. దీన్ని ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ప్రైస్ యాక్షన్కి సంబంధించి. దీని గురించి కాదు, ప్రైస్ యాక్షన్ సిరీస్కి సంబంధించి. సార్ మీ టైం ఫ్రేమ్ అనేది చెప్పలేదని. సార్ చూడండి, అంతమందిను మనకి ప్రైస్ యాక్షన్ సంబంధించి మనం క్యాండిల్స్ కోసం డిస్కస్ చేసాం. ఆ క్యాండిల్స్ అనేవి ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. ఎనీ టైం ఫ్రేమ్, ఈవెన్ 1 minute నుంచి 1 month వరకు, ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. కాకపోతే మీరు జాగ్రత్తగా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని అవి సపోర్ట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర మాత్రం వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టైం ఫ్రేమ్ అనేది ఏ టైం ఫ్రేమ్ అయినా వాడుకోవచ్చు. ఐ హోప్ క్లియర్. ఐ థింక్ లాస్ట్ వీడియోస్కి సంబంధించి ఈ డౌట్ అనేది చాలామందికి ఉంది, అందువల్ల ఇక్కడ చెప్పడం జరిగింది. అలానే సూపర్ ట్రెండ్కి సంబంధించి ఇప్పుడు దీంట్లో ఇండికేటర్స్ చదువుతున్నాం. ఈ ఫోర్త్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది కూడాను ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. క్లియర్. ఇది గ్లోబల్లీ యూస్డ్, అంటే ఇక్కడే కాకుండా మన ఇండియన్ మార్కెట్లోనే కాకుండా అన్ని మార్కెట్లో, ఈవెన్ సింగపూర్ మార్కెట్, యూఎస్ఏ మార్కెట్, అన్ని మార్కెట్లో కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు. అలానే మీకు క్లియర్గా చెప్పాలంటే ఫారెక్స్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ మార్కెట్లో అంటే బిట్ కాయిన్ అనేది, దాంట్లో కూడా సూపర్ ట్రెండ్ని వాడుతుంటారు. ఈవెన్ మనం కమోడిటీస్లో కూడా వాడుకోవచ్చు. ఇది గుడ్ యాక్యురసీ ఇండికేటర్, మనకి మంచి యాక్యురసీగా ఉంటుంది. యాక్యురసీ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఏదైనా ఇండికేటర్ కానీ ఏదైనా స్ట్రాటజీ అనేది మనకి 75% కానీ పాజిటివ్ సైడ్ ఉంటే అది గుడ్ యాక్యురసీ ఇండికేటర్ అనే చెప్తాం, గుడ్ యాక్యురసీ స్ట్రాటజీ అని చెప్పుకుంటాం. దీనికి సంబంధించి ట్రెండ్ బేస్డ్ క్యారెక్టరిస్టిక్స్ మరొకసారి మీరు చూసినట్టయితే ఇది ట్రెండ్ బేస్డ్ లీడింగ్ ఇండికేటర్. ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్లు అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఏ టైం ఫ్రేమ్లోనైనా వాడుకోవచ్చు. ఇది అన్ని మార్కెట్లో కూడా యూజ్ చేస్తుంటారు. మంచి యాక్యురసీ ఉన్న ఇండికేటర్ ఇది. నెక్స్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలి సార్, దీన్ని యూజ్ చేసి చూద్దాం. హౌ టు యూజ్ సూపర్ ట్రెండ్. చూడండి, ఇక్కడ 4 points ఇచ్చాను మీకు. ఫస్ట్ పాయింట్ మీరు చూడండి, వెన్ సూపర్ ట్రెండ్ బికమ్స్ గ్రీన్. మన చార్ట్లో చూద్దాం. దానికన్నా ముందు జస్ట్ థియరీ నేర్చుకుందాం దానికి సంబంధించి. వెన్ సూపర్ ట్రెండ్ బికమ్స్ గ్రీన్,
టేక్ బై ఎంట్రీ అంటే బై ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ బై ప్లాన్ చేయాలి? అట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్ కలర్గా చేంజ్ అయిపోతుందో మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గర ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ చూస్తే ఎగ్జిట్ అట్ రీసెంట్ రెసిస్టెన్స్. అంటే మనం బై ప్లాన్ చేసుకున్నాం కాబట్టి రెసిస్టెన్స్ అనేది మనకి టార్గెట్ అవుతుంది. రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం. అది కూడా మనకి ఆప్షనల్ అండి, అది మన ఇష్టం. ఒకవేళ టార్గెట్ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు నేను హోల్డ్ చేసి ట్రైలింగ్ చేసుకుంటానంటే అది మన ఇష్టం. సో ఇట్ ఈజ్ ఆప్షనల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ. యాజ్ లాంగ్ యాజ్ సూపర్ ట్రెండ్ గ్రీన్ లైన్ ఇంక్రీజింగ్ షార్పర్. అంటే సూపర్ ట్రెండ్ లైన్ అనేది షార్పర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ విల్ ఇంక్రీజ్. అంటే ఏంటి కంటిన్యూ అవుతుంది? అప్ ట్రెండ్ అనేది కంటిన్యూస్ అవుతుంది. అంటే గ్రీన్ లైన్ అనేది షార్పర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాంతోపాటుగా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందని అర్థం. ఫోర్త్ పాయింట్ చూడండి. వెన్ సూపర్ ట్రెండ్ గ్రీన్ లైన్ బికమ్స్ ఫ్లాట్. అంటే స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, షార్పర్గా లేకుండా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి. మనం చార్ట్లో చూద్దాం ఫ్లాట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది. ఎగ్జిట్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. క్లియర్? సో సూపర్ ట్రెండ్ అనేది బికమ్స్ గ్రీన్ అయితే మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గర టార్గెట్ అనేది రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. అది పెరుగుతూ ఉన్నంతసేపు మనం దాని కోసం ఎగ్జిట్ అనేది ఏంటి ప్లాన్ చేయం. ఎప్పుడైతే గ్రీన్ లైన్ అనేది సూపర్ ట్రెండ్ గ్రీన్ లైన్ అనేది ఫ్లాట్ అయిపోతుందో మనం ఏం చేస్తామంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఇక ఫిఫ్త్ పాయింట్ ఉంటుందండి ఇక్కడ. ఫిఫ్త్ పాయింట్ ఇండికేటర్ వాల్యూ ఈజ్ ద స్టాప్ లాస్. ఇండికేటర్ ఎక్కడైతే ప్రైస్ని చూపిస్తుందో ఆ ఇండికేటర్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి చార్ట్లో చూద్దాం దీనికి సంబంధించి. చూడండి, మీకు ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నాను. ఇది అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. దాని తర్వాత ప్రీవియస్గా కూడా వెళ్దాం. ఇది సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సూపర్ ట్రెండ్ని ఇండికేటర్ని అప్లై చేయాలనుకుంటే పైన ఇక్కడ చూడండి, నేను కర్సర్ పెట్టాను. ఇండికేటర్స్ అని కనిపిస్తుంది ఇక్కడ. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయి. మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. చూడండి, మీరు SUP అని కొడితేనే వచ్చింది ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ అని. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇది క్లోజ్ చేసేయండి. చూడండి, ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ లైన్ అనేది కనిపిస్తుంది. గ్రీన్ అనే కాదు, రెడ్ లైన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఫస్ట్ మనం గ్రీన్ లైన్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ లైన్ కోసం చూసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి రెడ్ లైన్లో ఉంది. సూపర్ ఇండికేటర్ అనేది ఇలా రెడ్ లైన్లో ఉంచి ఇక్కడ మనకు ఒక యారో మార్క్ కనిపిస్తుంది. మీకు విజిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. ఇది ఎక్కడైతే యారో మార్క్ మనకు కనిపిస్తుందో అదే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ క్యాండిల్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది ఇది. ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే ఎంట్రీ అవుతుంది. ఓకేనా? ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుంది? ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అంటే బై ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇండికేటర్ అనేది ఎక్కడ ఉంది చూడండి జాగ్రత్తగా. ఇది బై అవుతుంది. ఇండికేటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దీనికి స్ట్రైట్గా మనం ఇక్కడ చూసినట్టయితే చార్ట్ మీద మనకు ప్రైస్ కనిపిస్తుంది. అది మీకు కనిపించట్లేదు అనుకుంటాను. జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను. సైడ్లో మనకి ప్రైస్ కనిపిస్తుంటుంది. ఈ ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటాం. ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యాక
ఇది ఏం చేస్తామంటే ఇండికేటర్స్ వాల్యూ అనేది స్టాప్ లాస్ కింద తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మీరు ఒకసారి చూడండి ఏం చెప్పాం. ఎప్పుడైతే ఇండికేటర్ అనేది మన దగ్గర ఇక్కడ సపోర్టు రెసిస్టెన్స్లు ఏవి నేను డ్రా చేయలేదు. ఒకవేళ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంటే అదే మనం ఏం చేస్తామంటే టార్గెట్గా పెట్టుకుంటాం. అది కూడా మీకు చెప్పాను, అది ఆప్షనల్ అనేది. మనం ఏం చెప్పుకున్నామంటే అది కూడా ఆప్షనల్ అని. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ లైన్ అనేది ఇలా షార్పర్గా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి ఏమైందంటే కొంచెం లైట్గా ఫ్లాట్ వచ్చింది. కావాలంటే ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. లేదు హోల్డ్ చేసుకుంటాము అనుకుంటే చూడండి అంత పెద్ద ఫ్లాట్ ఏం లేదు ఇక్కడ. సో ఇలా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ మనకు ఫ్లాట్ వచ్చింది, కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. అంటే మన దగ్గరలో ఎక్కడో రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ అనేది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అక్కడ నుంచి హోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే ఫ్లాట్ వచ్చేటప్పుడు మనం ఏమవుతామంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. లేదు సార్ నేను కంటిన్యూ చేసుకుంటాను అనుకుంటే ఇక్కడ మనకి టిల్ రెడ్ వచ్చేటంత వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ బై చేసాం, చివరికి ఇక్కడ రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే చాలామంది అంతవరకు హోల్డ్ చేయరు, దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ కానీ చూసుకొని మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా మీరు చూసినట్టయితే ఇక్కడ బై చేసాం చూడండి, ఆల్మోస్ట్ ఇదంతాను మనకి ఏమవుతుందంటే సుమారుగా 30% అనేది మనకి ప్రాఫిట్ కింద రావడం జరుగుతుంది. నేను ఇక్కడ మీకు నెంబర్ చూపిస్తున్న 30% అనేది ఎవరు అంతవరకు ఉండరండి. దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ దగ్గర ఏం చేస్తారంటే ఎగ్జిట్ అయిపోతారు. దీంతో పాటు సూపర్ ట్రెండ్తో పాటు మనం సపోర్ట్ రెసిస్టెన్స్లు ఖచ్చితంగా డ్రా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దానికి మరొకటి ప్రైస్ యాక్షన్ కానీ అప్లై చేసినట్టయితే సో ఒక ఇండికేటరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఒక ఇండికేటర్ సూపర్ ట్రెండ్ ఇండికేటరు అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లస్ ప్రైస్ యాక్షన్, ఈ మూడింటిని మీరు చూసుకొని ట్రేడ్ చేశారనుకోండి మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఐ హోప్ యూ క్లియర్. ఐ థింక్ ఇది మీకు కావలిస్తే మరొకసారి చూద్దాం. దీనికి సంబంధించి కొంచెం ఇలా ముందుకెళ్తే ఇక్కడ మనకి చూడండి మళ్ళీను ఇక్కడ ఒక క్యాండిల్ మనకు కనిపిస్తుంది, ఇక్కడ యారో మార్క్ వచ్చింది, రెడ్ అనేది మళ్ళీ గ్రీన్ కలర్ కింద చేంజ్ అయింది. ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్, మనకి ఎక్కడైతే యారో మార్క్ కనిపిస్తుందో అదే ఫస్ట్ క్యాండిల్. ఆ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి బై ఎంట్రీ అవుతుంది. ఇండికేటర్ వాల్యూ ఈ దిగువన మనకి ఏమవుతుందంటే చూడండి సైడ్న మనకి 613 రూపీస్ అని కనిపిస్తుంది. అది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి హోల్డ్ చేసుకుంటూ వెళ్తాం. రీసెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి టార్గెట్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఇండికేటర్ అనేది ఫ్లాట్ అయిపోతుందో మనకు కావాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు దాని ఫ్లాట్ అయ్యే దగ్గర. లేదు హోల్డ్ ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ట్రేడ్ చేసుకుంటాం అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే గ్రీన్ కలర్ ఉంటుందో ఆ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంటుందని అర్థం. ఎప్పుడైతే రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే డౌన్ ట్రెండ్ కింద కన్ఫర్మ్ అవుతుందని అర్థం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంటే సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్ లైన్గా మారితే మరి రెడ్ లైన్గా మారితే ఏంటి ప్లాన్ చేసుకోవాలి? ఇది రెడ్ లైన్ కింద కన్వర్ట్ అయితే ఏంటి ప్లాన్ చేసుకోవాలి దాన్ని కూడా చూద్దాం. కొంచెం రివర్స్లో ఉంటుంది అంతే. ఇక్కడ చూడండి, వెన్ ఇండికేటర్ బికమ్స్ రెడ్ కలర్ కింద మారితే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మనకి ఏంటి కన్ఫర్మ్ అవుతుంది? డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మనం ఏంటి ప్లాన్ చేసుకుంటాం? టేక్ సెల్ ఎంట్రీ, బై ఎంట్రీ ప్లాన్ చేయము. ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేస్తాం, సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ? అట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అనేది. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఎగ్జిట్ అట్ రీసెంట్ సపోర్ట్. సెల్ టు బై చేసేటప్పుడు సపోర్ట్ అనేది మనకి టార్గెట్ అవుతుంది, బై టు సెల్ చేసేటప్పుడు మనకి రీసెంట్ రెసిస్టెన్స్ అనేది మనకి టార్గెట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, ఇది ఆప్షనల్ మనకి. అంటే రీసెంట్ సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలా వద్దనేది మనకి ఆప్షనల్. అది మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంటే డౌన్ ట్రెండ్ అనేది మనం హోల్డ్ చేసుకుంటాం, ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ట్రేడ్ చేసుకుంటాం.
నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, వెన్ ఇండికేటర్స్ బికమ్ ఫ్లాట్, అంటే స్ట్రైట్ లైన్కి ఇలా మారిపోతాయి షార్పర్గా లేకుండా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అలానే ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇండికేటర్ వాల్యూ ఈజ్ ద స్టాప్ లాస్ వాల్యూ. ఇండికేటర్ ఏ వాల్యూ అయితే చూపిస్తుంటుందో అదే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఎప్పుడు ఇది సూపర్ ట్రెండ్ అనేది రెడ్ కలర్ కింద రెడ్ కలర్ కింద చేంజ్ అయ్యేటప్పుడు. ఒకసారి దీన్ని కూడా చార్ట్లో చూద్దాం. దీనికి సంబంధించి ఇంతవరకు మీరు గ్రీన్ లైనే చూసాం కాబట్టి ఒకసారి రెడ్ లైన్ కూడా చూద్దాం. డౌన్ ట్రెండ్లో వచ్చేటప్పుడు ఇక్కడ వరకు మార్కెట్ అంతా కూడా అప్ ట్రెండ్లో ఉంది. ఇక సైడ్ వేస్ ఉంది. సైడ్ వేస్లో ఉండేటప్పుడు సూపర్ ట్రెండ్ని మనం అప్లై చేయకూడదు. సూపర్ ట్రెండ్ని అప్లై చేయకూడదు. ఇదంతా కూడా చూడండి ఫుల్గా గ్రీన్ లైన్ ఉంది. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది చూడండి ఒకసారి. ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది మీకు. డౌన్ ట్రెండ్ అనేది గ్రీన్ లైన్ నుంచి సడన్గా రెడ్ లైన్ కింద కన్వర్ట్ అయిపోయింది, రెడ్ లైన్ కింద మారిపోయింది. మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి. దీనికి సంబంధించి ఇది ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ కనిపించినప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుందంటే సెల్ ఎంట్రీ అవుతుంది. ఇండికేటర్ వాల్యూ అంటే ఇది ఇక్కడ చూపిస్తుంది కదా ఈ టాప్లో. ఈ ఇండికేటర్ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది. సో రెడ్ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఎప్పుడైతే గ్రీన్ లైన్ కింద కన్వర్ట్ అయిపోతుందో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి గ్రీన్ లైన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఇక్కడ వరకు హోల్డ్ చేయాలని నా ఉద్దేశం కాదు. మీరు దగ్గరలో ఉన్న సపోర్ట్ ఎక్కడైతే సపోర్ట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో సపోర్ట్ ఉందనుకుందాం, ఈ సపోర్ట్ ఎక్కడెక్కడో ఉందనుకుందాం. సపోర్ట్ అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు హోల్డ్ చేస్తూ ఉంటే మార్కెట్ అనేది సూపర్ ట్రెండ్ అనేది ఎప్పుడైతే ఫ్లాట్గా కన్వర్ట్ అయిపోతుందో చూడండి ఇక్కడ ఒక 2-3 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయొచ్చండి. మన ఫ్లాట్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2-3 క్యాండిల్స్ ఇలా ఫామ్ అయితేనే ఫ్లాట్ అనేది కనిపిస్తుంది. ఆ ఫ్లాట్ అయినప్పుడు మనం ఒకసారి చూసుకుందాం ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలా లేదా అనేది. ఆ రెండు కూడా నెగిటివ్గా చూపిస్తుంటే, సూపర్ ట్రెండ్ కూడా నెగిటివ్ చూపిస్తే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అనేది ఎగ్జిట్ అయిపోతాం. ఇది రెడ్ లైన్లో కన్వర్ట్ అయినప్పుడు. ఐ హోప్ యూ క్లియర్. ఐ థింక్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సూపర్ ట్రెండ్కి సంబంధించి సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్ లైన్గా మారినప్పుడు, రెండు రెడ్ లైన్గా మారినప్పుడు. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైనా కాకుండా ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ రెడ్ లైన్ మనకి యారో మార్క్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యారో మార్క్ కనిపిస్తుంది. సో క్లోజింగ్ అనేది రెడ్ లైన్ యొక్క క్లోజింగ్ అనేది మనకి బై ఎంట్రీ అవుతుంది. ఇది బై ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది ఇండికేటర్ యొక్క వాల్యూ అనేది మనకి ఏమవుతుంది స్టాప్ లాస్ అవుతుంది. సో ఎక్కడ వరకు అయితే చూడండి ఇలాగే కొంచెం ఫ్లాట్ వచ్చింది, కంగారు పడదు, జస్ట్ వెయిట్ చేద్దాం. టార్గెట్ దగ్గరలో ఉందనుకోండి ఎగ్జిట్ అయిపోతాం. అంటే సపోర్ట్ అనేది మన టార్గెట్ అవుతుంది కాబట్టి సపోర్ట్ దగ్గరికి వచ్చినట్టయితే ఎగ్జిట్ అయిపోతాం. స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదా టార్గెట్ హిట్ అవుతుంది. లేదు రెడ్ లైన్ అలా కంటిన్యూ అవుతుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్లు పెట్టుకుంటూ ట్రేడ్ తీసుకుంటాం. ఐ హోప్ యూ క్లియర్. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సూపర్ ట్రెండ్కి సంబంధించి. కాకపోతే ఇక్కడ స్ట్రాటజీ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఇండికేటర్ మీదే డిపెండ్ అవ్వం, గుర్తుపెట్టుకోండి. ఒక ఇండికేటర్ మీదే డిపెండ్ అవ్వం. ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం బై ఎంట్రీ, స్టాప్ లాస్లు మరియు సెల్ ప్లాన్ చేసుకుంటాం, ఎగ్జిట్లు ప్లాన్ చేసుకుంటాం. సూపర్ ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్లు ప్లాన్ చేసుకుంటాం. వాటితో పాటు మనం యాడ్ చేయాల్సింది ఇండికేటర్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లస్ ప్రైస్ యాక్షన్. ఈ మూడింటిని చూసుకున్నాం అనుకోండి మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అలానే ఇంతవరకు వచ్చారు అంటే ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అనేది 400 సబ్స్క్రైబర్కి చేరువలో ఉంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్స్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.